బెంగాల్లో రాజకీయం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఎంసీ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. బెంగాల్లోని ఐపాక్ ఆఫీస్పై ఈడీ దాడులు చేసింది. దీంతో ఐపాక్ కార్యాలయానికి సీఎం మమత వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి విమర్శలు చేశారు. దేశాన్ని రక్షించలేని దుర్మార్గపు హోంమంత్రి తన పార్టీ పత్రాలను తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. టీఎంసీ హార్డ్ డిస్క్ ను అభ్యర్థుల జాబితాను సేకరించడం ఈడీ అమిత్ షా డ్యూటీనా అంటూ ప్రశ్నించారు. Asking their details, they are using WhatsApp only, and because of election they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया because I rang up Pratik because he is the in charge of my party. So my hard disks. బెంగాల్లో రాజకీయం ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఎంసీ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. బెంగాల్లోని ఐపాక్ ఆఫీస్ పై ఈడీ దాడులు చేసింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, బెంగాల్లో రాజకీయం ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎప్పుడు మాట్లాడినా సరే కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా టూర్ కూడా ఉంది బెంగాల్లో. సో ఈ సందర్భంగా అంటే ఏ విధంగానైతే ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ మీద దాడులు చేయడమే ఈడీ హోంశాఖకు ఉన్నటువంటి విధియా అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు అంటే ఒక కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈడీ అధికారులు బెంగాల్లో ఉన్నటువంటి ఐపాక్ కార్యాలయంతో పాటు ఐపాక్ సిఓ ఇంటి మీద కూడా దాడి చేశారు. అయితే బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఐపాక్ పనిచేస్తూ ఉంది. సో అంటే అక్కడ పూర్తిగా మా పార్టీకి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారంతో పాటు రానున్నటువంటి ఎన్నికల్లో బెంగాల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, అంతేకాదు ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటి ఎన్నో కీలకమైనటువంటి సమాచారం ఐపాక్ కార్యాలయంలో ఉంది. సో వీటన్నిటినీ సేకరించేందుకే ఈడీ పేరుతో దాడులు చేయించారంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఏకంగా తన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఐపాక్ కార్యాలయానికి వచ్చినటువంటి మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడమే కాకుండా ఖచ్చితంగా ఇది కావాలనే బీజేపీ తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో తమ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కాపీ చేసుకోవడానికే ఇక్కడికి వచ్చారు, వాటన్నిటినీ తెలుసుకొని తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ అనే అంశం పైన పెద్ద ఎత్తున ఈ విషయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి.